హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్ భాస్కర్. ఈరోజు వీడియోలో వాట్సాప్లోని 3 ముఖ్యమైన సీక్రెట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, వాట్సాప్లో మీ నెంబర్ను ఎవరైనా బ్లాక్ చేశారా లేదా తెలుసుకోవడం ఎలా? మొబైల్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి. మీ నెంబర్ను ఎవరైతే బ్లాక్ చేసినారో అనుకుంటున్నారో అతని చాటింగ్ ఓపెన్ చేయండి. చేశాక మెసేజ్ బాక్స్లో @meta AI అని టైప్ చేసి మెసేజ్ను సెండ్ చేయండి. మెటా AI అనేది మనకు రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చినచో అతను మీ నెంబర్ను బ్లాక్ చేయలేదు. ఈ విధంగా మీ నెంబర్ బ్లాక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. నెంబర్ 2, మీరు పెట్టే స్టేటస్ యొక్క వ్యూస్ను ఏ విధంగా పెంచుకోవాలి? స్టేటస్కు వ్యూస్ను ఎలా పెంచుకోవాలో చూద్దాము. దానికోసము ఫస్ట్ మీరు అప్డేట్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. స్టేటస్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్లో అలో షేరింగ్ అనేది డిసేబుల్ అయి ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల మీరు పెట్టే స్టేటస్ యొక్క వ్యూస్ను పెంచుకోవచ్చు. అదేవిధంగా ఫేస్బుక్ స్టోరీ, ఇన్స్టా స్టోరీ కూడా ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల కూడా మీరు పెట్టే స్టేటస్ యొక్క వ్యూస్ పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పెట్టే స్టేటస్ను వ్యూస్ పెంచుకోవచ్చు. వాట్సాప్లో మనం సెండ్ చేసే ఇమేజెస్ను వీడియోగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో అతని చాటింగ్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అతనిది ఈరోజు బర్త్డే అనుకుందాం. ఈ మెసేజ్ బాక్స్లో అటాచ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఏ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఈరోజు అతని బర్త్డే కావున హ్యాపీ బర్త్డే అని మెసేజ్ టైప్ చేయండి. యారో మీద క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఇమేజ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఆ ఇమేజ్లో మీకు నచ్చిన ఇమేజ్ను క్లిక్ చేసుకోండి. క్లిక్ ఆన్ మేక్ చేంజెస్. క్లిక్ ఆన్ యానిమేట్. ఈ విధంగా ఇమేజ్ అనేది ఒక యానిమేట్గా కన్వర్ట్ అయ్యి మీ ఫ్రెండ్కు వీడియో రూపంలో మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇమేజ్ను వీడియో రూపంలో కన్వర్ట్ చేసి మెసేజ్ను ఈజీగా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. ఈ 3 సెట్టింగ్స్ మీ మొబైల్లో మీ వాట్సాప్లో ఆన్ చేశారా లేదా? మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కు మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.